సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో ఏదైతే మూసి బాధితులు ఉన్నారో పరామర్శించడానికి ఈరోజు బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చారు. మనతో పాటు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ ఎట్లా వస్తున్నారు? బాధితులు ఏమన్నారు, ఏం మాట్లాడారు? బాధితుల మీరు విన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, మా జీవితాలు నాశనం చేస్తుండ్రు. కానీ ఉత్తర నాశనం చేస్తలేరు, మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని నాశనం చేస్తుండ్రు. ఆ పార్టీకి అదే అలవాటు, గాంధీ పేరు పెట్టుకొని ఈ గాంధీ ఆ గాంధీ పేరు పెట్టుకొని దేశాన్ని ఇంతవరకు నాశనం చేసిండ్రు, దేశ ద్రోహులు తయారైండ్రు. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఇక్కడ మధుబన్ పార్క్ వాసుల జీవితాలు నాశనం చేస్తుండ్రు. ఇక్కడనే కాదు, పక్క రైతులను అడిదికున్న అపార్ట్మెంట్స్ అన్నిటి కూడా నాశనం చేస్తుండ్రు. ఎందుకు? దీన్ని మూసిని మంచి శుభ్రంగా చేస్తారంట, మంచిగా చేస్తారంట. అరే మూసిని మంచి చేయాలంటే నేను ఇంజనీర్ తెలియదు కాదు, సాధారణ ప్రజలు నిన్నే అడుగుతున్నా. ఒక నదిని నది ఎందుకు ఖరాబ్ అయింది? ఎందుకు మురికి నది అయింది? ఎందుకంటే నదికి వచ్చే ఇన్లెట్స్ అన్నీ నాళాలన్నీ మురికి నాళాలైనాయి. ఆ మురికి నాళాలు ఎందుకైనా? ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దుర్గం చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, నేక్రంపూర్ చెరువు, ట్యాంక్ బండ్, ఇంతకుముందు శుభ్రమైన చెరువులు మురికి కుంటలైనాయి. అయితే ఆ మురికి కుంటలు సాఫ్ చేయాలి ఫస్ట్. నాలా కంటే మురికి కుంట, ఆ మురికి కుంటలు ఎట్లయినాయి? సీవేజ్, ఎందుకంటే సీవేజ్ వస్తుంది. సీవేజ్ ఎందుకు వస్తుంది? ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేస్తలేవు, సరిపోను కట్టియలేదు. అయితే మీరు మూసి చేయాలంటే ఏంది? మీరు బిల్డింగ్ కట్టాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఫౌండేషన్ కడతారు, దాని తర్వాత మొదటి అంతస్తు, రెండో అంతస్తు, లాస్ట్. ఉల్టా కడతారా? కట్టరాదు. ఈయన ఉల్టా చేస్తుండు. ఫస్ట్ మూసి సుందరీకరణ చేయాలంటే, మూసిని శుభ్రం చేయాలంటే మీ ఎస్టీపీలను పని చేపియండి, ఎస్టీపీలను కట్టండి. తర్వాత మా చెర్లను, దుర్గం చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, ట్యాంక్ బండ్ను సాఫ్ చేయండి. తర్వాత నాళాలను సాఫ్ చేయండి, తర్వాత మూసించేయాలి. ఇది ఉల్టా చేస్తుంది. అంటే ప్రభుత్వం చెప్తుంది ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి, మేము మూసి మూసి కానీ మూసి ప్రక్షాళన చేస్తుంటే అభివృద్ధి ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ఇది చెప్పండి, ఇది లేకుండా పెద్ద ప్రాజెక్టా? ఆ పాతైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నాశనం చేసిండు. వీళ్ళు ఈ సుందరీకరణ అని హైదరాబాద్ను, మన రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకుని అనుకుంటున్నా. నిజంగానే సుందరీకరణ అంటే ఏం చెప్పాలి? మొదలు బునియాది కట్టి తర్వాత బిల్డింగ్ కట్టాలన్నా? బిల్డింగ్ కట్టి తర్వాత బునియాది కడతారా? ఫస్ట్ ఎస్టీపీలను సాఫ్ చేయండి, ట్యాంక్ బండ్లను సాఫ్ చేయండి, నాళాలను సాఫ్ చేయండి, తర్వాత మూసి చేయండి. మేము ఫుల్ 100% సపోర్ట్ ఇస్తాం. అంటే ఆర్డీఓ నేను వెంకటరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కిపోయేటట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి వెనకపోతారు. ఎట్లా వెనకపోరు? ఈ పిచ్చి పని చేస్తే మొత్తం ప్రాంత ప్రజలందరూ అడ్డుకుంటారు. నా మనుషులను ఎట్లా ఉండబోతుంది? మీ సపోర్ట్ ఎట్లా ఉండబోతుంది బాధితులకు సంబంధించి? తప్పనిసరిగా ఇది కానియకుండా చేస్తాము. లేకుంటే వాళ్లకు వేరే భూమికి భూమి అని ఇవ్వాలి, లేకుంటే అపార్ట్మెంట్కు ఈ 3 కోట్ల అపార్ట్మెంట్కి 4 కోట్ల అపార్ట్మెంట్ అని ఇవ్వాలి. ఎందుకంటే చట్టం ప్రకారంగా నా ₹1 కోటి ఆస్తి తీసుకుంటే 3 మూడింతలు ఎక్కువ ఇవ్వాలి. 3 ఇంతలు ఎక్కువ వీళ్ళు ఒప్పుకుంటేనే మేము ఒప్పుకుంటాం. డబుల్ బెడ్రూమ్కి 60 లక్షలు, త్రిబుల్ బెడ్రూమ్కి 80 లక్షలు అంటూ కూడా కొన్ని ప్రభుత్వం లీకులు ఇస్తుంది. కాదు, అదే ఇక్కడ ఉన్నది కదా, వాళ్ళ మిత్రులు ఉన్నారు కదా, ఈ వైష్ణవి, మై హోమ్, వీళ్ళందరూ దాంట్లో డబుల్ బెడ్రూమ్ 60 లక్షలు ఇదేమని హల్కా పోతారు. ఆడ 10 కోట్లయ్యా అట్లా అది ఏమనో పోతాం. మీరు ఎంతోమంది బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇస్తే పోతుండవచ్చు వాళ్ళను. కానీ వాళ్ళు పోతారా నేనుగా చెప్పేది, వాళ్ళు చెప్పాలి. వాసులు 80% వాసులు అంగీకరిస్తే మేము అంగీకరిస్తాం. నమస్కారం అమ్మ. చెప్తున్నారు కదా, మూసి బాధితులకు సంబంధించి బీజేపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకొని ఇక్కడి నుంచి కదిలే వరకు బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మూసి ప్రక్షాళన పేరుతో ఇటు మధ్యతరగతి కుటుంబాలను కానీ రైతులను కూడా పొట్టన పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన గాంధీ సరోవర్ పేరుతో మహాత్మా గాంధీ పేరు చెడగొడుతున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.